తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై ఆనాడు అధికారంలో ఉన్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికార మదంతో దాడి చేయటం, ఆ కేసును సరిగా ఇన్వెస్టిగేట్ చేయకుండా, సరిగా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకుండా ప్రక్కన పడేయటం, తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును దర్యాప్తు వేగవంతం చేయటం మనందరికీ తెలుసు. అది ఆనాడు చెప్పాను, ఈరోజు చెబుతూ ఉన్నాను. ఆ దాడి ఒక పెద్ద కుట్ర. ఇట్ వాజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ. ఒక దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి, దేవాలయం మీద, హిందూ దేవాలయం మీద దాడి చేస్తే హైందవులు ఎంత బాధపడతారు? ఒక మసీదు మీద దాడి జరిగితే ముస్లింలంతా కూడా ఎంత బాధపడతారు? ఒక చర్చ్ మీద దాడి జరిగితే క్రైస్తవ లోకం అంతా కూడా ఎంత బాధపడతారు? ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఇదొక దేవాలయం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, లక్షలాది మంది కార్యకర్తలకి ఇది దేవాలయం. ఈ దేవాలయం మీద దాడి జరిగితే లక్షలాది మంది కార్యకర్తలు బాధపడరా? లక్షలాది మంది సానుభూతి పరులు బాధపడరా? ఇటువంటి దేవాలయం మీద దాడి జరగటానికి ఆషామాషిగా జరిగింది కాదు. ఇది ఒక పెద్ద కుట్ర. కూర్చొని ఇట్ ఇస్ ఎ ప్రీ ప్లాన్డ్ అటెంప్ట్. చాలా ప్రిపేర్డ్గా, ప్లానింగ్గా జరిగిన దాడిది. ఆషామాషిగా జరిగింది కాదు. దెర్ వాజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. నేను ఎవరో ఎక్స్ఎంపీని అరెస్ట్ చేశారు. ఎక్స్ఎంపీ అతను ఒక పాత్రధారుడు మాత్రమే. ఎవరైతే అరెస్ట్ చేశారో అతను ఒక పాత్రధారుడు. అతను సూత్రధారులు ఎవరు? అతన్ని డైరెక్ట్ చేసింది ఎవరు? దానికి నిర్మాత ఎవరు? దీని వెనుకున్న అసలు సూత్రధారుల్ని బయటకు తీయాలని చెప్పి కూడా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ అయిన అతన్ని, అరెస్ట్ కాబోతున్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవాలా. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఈ కుట్రలో భాగస్థులు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, దాడి చేయమని చెప్పింది ఎవరు, ఇది బయటకు తీయాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థని మరలా నేను కోరుతూ ఉన్నాను. నేను ఆనాడు అడిగాను, ఈరోజు అదే అడుగుతున్నాను. నేను వెనకాకపోతే ఇతను చెబుతాడా ఈ ఎంపీ, అతనికి అంత బుర్ర ఉందని నేను అనుకోవట్లా. దీని వెనక పెద్దలు ఉన్నారు. ఎవరా పెద్దలు? జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా దాడి జరుగుతుందండి పార్టీ ప్రధాన కార్యాలయం మీద. నువ్వు చెప్పు తమ్ముడు, నవ్వుతున్నాను. దాడి జరుగుతుందా? సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా దాడి జరుగుతుందా? ఇది కాన్స్పిరసీ అంటున్నాను నేను. ఎంతమంది వచ్చారండి ఆ రోజున? అందరూ తాగి ఉన్నారు. అందరి చేతుల్లో బీర్ బాటిల్, గోల్డెన్ ఈగల్ ఏంటో ఆ రోజు చూసాం, అదే లేబుల్ కూడా గోల్డెన్ ఈగల్ బీర్ పేరు, గోల్డెన్ ఈగల్ బీర్ బాటిల్స్. తాగినోడికి తాగినంత. ఎవరు పోయించారు వీళ్ళకి మందు? ఈ బీర్ బాటిల్స్ ఎవరు కొన్నారు? ఎక్కడ కొన్నారు? వాళ్ళ పార్టీ ఆఫీస్లో తాగారా? సీఎం గారి ఇంట్లో తాగారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేరే చోట అరేంజ్ చేశారు వీళ్ళందరికీ. ఎన్ని వందల బాటిల్స్ ఆ రోజున ఖాళీ అయి ఉంటాయి. ఎన్ని బాటిల్ తాకపోతే వాడు అడాసిటీ. నేను చాలా కాలం పోలీస్ ఆఫీసర్ పనిచేశా. బీర్ బాటిల్ ఖాళీ చేసి విసురుతారు. మొత్తం తాగి చుక్క కూడా లేకుండా ఊపి తాగుతారు. చివరిలో లక్కీ డ్రాప్స్ కూడా వదలకుండా తాగి ఆ ఖాళీ బాటిల్ విసిరి కొడతారు. కానీ మా ప్రధాన కార్యాలయం మీద నిండు బాటిల్తో సగం బాటిల్స్, పావు బాటిల్స్ వదిలేడు. వాడికి ఎక్కువైపోయింది. ఒక్కొక్కడు 5, 6, అర డజన్ 10 బాటిల్ కూడా తాగి ఉంటారు. ఆ రకంగా దీనికి ప్లాన్డ్గా చేశారు కొంతమంది. ఐ కేమ్ టు దే హావ్ కన్జ్యూమ్డ్ డ్రగ్స్ ఆల్సో. డ్రగ్స్, గంజాయి సప్లై చేశారంటే ఎవరు సప్లై చేశారు? ఎవరు? ఈ కుట్రదారులు సప్లై చేశారా? ఈ పాత్రధారుల్లో కొంతమంది సప్లై చేశారా?
నేను అందుకే పొద్దున ఆ జైలు డాక్టర్ గారిని కూడా అడిగాను నేను, ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు, ఈ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారేమో మీరు ఎగ్జామిన్ చేశారని అడిగాను నేను. బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి కదా. ఈ అరెస్ట్ అయ్యే ముద్దాయిలు ఎంతమంది ఉన్నారు. అందుకే నేను ఈ కేసును కూడా ఆ రోజు డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు వాళ్ళు చాలామంది. గంజా తాగి ఉన్నారు. గంజా సప్లై చేసిన వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా గంజా ఇంత ప్రాబల్యం చెందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గంజాయి సప్లై చేసింది ఎవరు, ఎంతమంది గంజాయి పుచ్చుకున్నారో కూడా తేలాల్సి ఉంది. అందుకే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా నార్కోటిక్ టెస్ట్ కూడా చేయాలా, ఐ మీన్ ఈ డ్రగ్స్ టెస్ట్ కూడా చేయాలా. వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తే బయటపడుతుంది డ్రగ్స్ తీసుకున్నారా లేదా. నేను పోలీసుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ డ్రగ్స్ కేసెస్ కూడా యాడ్ చేయాలా మీరు. ఎఫ్ఐఆర్కి రిమాండ్కి పంపించేటప్పుడు కూడా డ్రగ్స్ రిలవెంట్ సెక్షన్స్ కూడా యాడ్ చేయాలా. ఇప్పటికే కోర్టుకు చెప్పాలా మీరు. డ్రగ్స్ లేకపోతే అంత. ఆ రోజు నేను ఉన్నామండి, ఐ వాజ్ ప్రజెంట్, సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను నేను. మా పట్టాభి వాజ్ ది టార్గెట్ ఆన్ దట్ డే. మా అశోక్ బాబు గారు ఉన్నారు, మా మాల్యాద్రి గారు ఉన్నారు, మా రామాంజనేయులు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతిపాడు ఆయన ఉన్నారు. మేమందరం వీఆర్ హోల్డింగ్ అ మీటింగ్ ఆన్ దట్ డే, సెకండ్ ఫ్లోర్. అదృష్టం మా లోకేష్ బాబు టెక్నికల్ ఏమంటారు దాన్ని, లాక్ ఓపెన్ అవ్వాలా. అది ఓపెన్ అయి ఉంటే మేమందరం కూడా బాధేసేవాళ్ళం. అందుకే కడుపు మంటతో చెబుతున్నా నేను, డ్రగ్స్ కూడా తీసుకుని ఎవడో కంట్రోల్లో లేరు, పిచ్చి పిచ్చిగా ఊగుతున్నారు, రాక్షసుల్లాగా బిహేవ్ చేశారు ఆ రోజు పార్టీ కార్యాలయం మీద. అందుకే పోలీసులు ఇప్పటికే మీరు గట్టిగా పాపం చేస్తున్నారు, ఇంకా గట్టిగా చేయాలా. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి, ఎంతమంది కన్జ్యూమ్ చేశారు, ఎవరు సప్లై చేశారు, ఇట్ ఇస్ ఎ సీరియస్ అఫెన్స్. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, సజ్జల గారి పాత్ర ఏమిటి, ఇంకా ఎవరైనా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పోయిన ఆయన వాట్ ఇస్ దట్ మ్యాన్ సీతారామాంజనేయులు గారు, ఆయన పాత్ర ఏమిటి. ఈ దాడి జరుగుతుంది ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఎందుకు ఉంటుందండి. ఇంత దాడి, ఇంత ప్రిపరేషన్, కన్జంప్షన్ ఆఫ్ సో మచ్ ఆఫ్ బీర్ బాటిల్స్, లిక్కర్ అండ్ ఆల్ దిస్ సెన్స్. ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియకుండా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఆయన పాత్ర ఏమిటి, వీటన్నిటిని కూడా వెలికి తీయాలా. ఇంటెలిజెన్స్ ఇంత దాడికి ప్రిపేర్ అయినప్పుడు, ఇంత ప్రిపరేషన్ జరిగినప్పుడు, ఈ రకంగా ఆయుధాలు, తర్వాత ఈ మందు, ఇదంతా గంజా అంతా కూడా కూడబెట్టినప్పుడు తెలియకుండా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆనాటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సీతారామజనేయులు గారైనా ఆ రోజు కూడా ఆయన కూడా తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు ఈ దాడిని ఎందుకు ఆపలేదు. ఈ పాత్ర కూడా, రామాంజనేయులు గారి పాత్ర కూడా ఆ దాడి మీద వెలికి తీయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. నేను ఇదొక దేవాలయం మీద దాడిలాగా మేము ఫీల్ అవుతున్నాం. ఏ రకంగా అయితే దేవాలయాల మీద దాడి చేస్తే ఫీల్ అవుతున్నారో, మేము కూడా మా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే అలా ఫీల్ అవుతున్నాం. బీరు బాటిల్తో ఏంటండి, ఇష్టం ఐరన్ రాడ్లతోటి కనపడిన వాళ్ళతో కొడుతూ ఒక హింసాత్మక చర్య, లా అండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో చెప్పడానికి అదొక ప్రబల నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంతవరకు వాళ్ళు ఎన్ని కార్డులు వేసుకొని వచ్చారండి. నేను పోలీసు వ్యవస్థను అడుగుతున్నా, నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారులు నేను అడుగుతూ ఉన్నాను, నేను సూపర్వైజ్ చేస్తున్న అధికారులు నేను అడుగుతా, ఎన్ని కార్లు వేసుకొని వచ్చారు, ఎన్ని కార్లు మీరు సీజ్ చేశారు. ముద్దాయిలు ఎన్నో ఉన్నాయి కదా, వీడియోలు ఉన్నాయి కదా, కారు నెంబర్లు సహా ఉంటాయి, వీడియోలో సీసీటీవీలో ఉన్నాయి. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ రోజు ఉన్న అధికారులను అడిగితే చెబుతారు ఏ కార్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయని చెప్పి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలియజేస్తారు. వాళ్ళు తెలీదా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి ఎన్ని కార్లు వేసుకెళ్తున్నారు, ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు, ఎక్కడ ఆగుతారు, ఎంతమందిని రాడ్లు ఉన్నాయి, ఎంతమంది గంజా తాగారు, ఇవన్నీ తెలియదండి. అన్నీ తెలుసు, తెలిసే జరిగింది. అందుకే ఈ కుట్ర బయటకు తీయాలి. గంజా ఎవరు సప్లై చేశారు, బయటకు రావాలి. ఎక్కడి నుంచి వచ్చారు గంజా, ఎంతమందికి ఇచ్చారు, ఎవరు సప్లైయర్, ఎవరు ఆ రవాణా చేసింది ఎవరు, బయటకు. బీర్ బాటిల్స్, ఎన్ని బీర్ బాటిల్స్ అండి, ఎక్కువైపోయి నిండు బీర్ బాటిల్తో కూడా కొట్టారంటే తాగుబోతున్న ఎవరైనా అడగని చెబుతారు.
అయ్యో మొత్తం తాగిన తర్వాత ఖాళీ బాటిల్తో కొడతా ఉండి అంటారు. వీడు నిండు బాటిల్లో విసిరారంటే ఎన్ని బాటిల్స్ కడుపులో వేసి ఉంటాడాడు. ఇన్ని బీర్ బాటిల్ ఎవరు కొన్నారు? లేళ్ళ అప్పిరెడ్డి కొన్నారా? దేవినేని అవినాష్ కొన్నాడా? ఈ ఎంపీ కొన్నాడా? నిన్న అరెస్ట్ అయినాడు కొన్నాడా? ఎవరు కొన్నారు ఈ బీర్ బాటిల్స్? ఎక్కడ తాగారు వీళ్ళందరూ? ఎక్కడ ఇదంతా కూడా ఏ కళ్యాణ మంటపంలో పెట్టారా? జగన్ మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కూర్చున్నారు వీళ్ళందరూ. ఎక్కడ ప్లాన్ చేశారు? వీటన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ హడావుడిగా చేయొద్దని చెప్పి కూడా నేను కోరుతున్నాను. నేను ఎన్ని కార్లు వచ్చినా అన్ని కార్లు సీజ్ చేయాలా? ఈ రకంగా బీర్ బాటిల్స్ అమ్మినవాడు కూడా ముద్దాయి అవుతాడు, వాడిని కూడా పట్టుకురావాలా? గంజా తీసుకురావాలా? వీటన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళ పోలీస్ కస్టడీకి తీసుకోవాలి, అరెస్ట్ అయిన వాళ్ళందరినీ. వీటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా తెలియచేస్తూ, అసలు డైరెక్టర్ ఎవరు దీనికి? వీటన్నిటికీ ఖర్చు పెట్టిన నిర్మాత ఎవరు? యాక్టర్స్ చాలా వరకు 56 మంది ఏ పేర్లు రాసే యాక్టర్స్ పేర్లు వచ్చినాయి, నటించిన వాళ్ళ పేర్లు అంటే పాత్రధారుల పేర్లు వచ్చినాయి. సూత్రధారులు ఎవరు? దీనికి డైరెక్టర్ ఎవరు? దీనికి ప్రొడ్యూసర్ ఎవరు? హూ సప్లైడ్ గాంజా? హూ బాట్ బీర్ బాటిల్స్? కార్లు ఎవరు అవి? ఆ కార్లు ఇంతవరకు ఎందుకు సీజ్ చేయట్లేదు? కార్లు ఎక్కడ తిరుగుతున్నాయి కదా, కార్ల నెంబర్లు మీకు తెలుసు కదా, ఎందుకు సీజ్ చేయరు? క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. ఈ కేసును అంత ఈజీగా వదలొద్దని చెప్పి కూడా పోలీసు వ్యవస్థకి నేను తెలియజేస్తూ, ఈ కుట్ర మొత్తం కూడా బహిర్గతం కావాలి, బట్టబయలు కావాలి. సూత్రధారుల్ని సహా పాత్రధారులు, సూత్రధారులు అందరినీ కూడా చేయాలి. ఈ నార్కోటిక్ డ్రగ్స్ కూడా వాడారు కనుక, ఈ గంజా కూడా వాడారు కనుక, ఈ కేసులు కూడా దానికి ఎగ్జిస్టింగ్ కేసులకి యాడ్ చేయాలి. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఈ డ్రగ్స్ కేసు కింద కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మై.